తాలిబాన్ ఈ పేరు చెప్తేనే వీళ్ళు కరుడుగట్టిన తీవ్రవాదులు. అంటే ఆత్మాహుతి దాడులు చేయడానికి ఎక్కడా కూడా వెనుకంచ వెయ్యరు. తమ ప్రాణాలను కూడా వీళ్ళు లెక్క చెయ్యరు. అంటే వీళ్ళ పేరు చెప్తేనే ఒక రకమైన జుగుత్సాకరమైన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే అలా ఉంటారు. మరి వీళ్ళు 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ని క్యాప్చర్ చేశారు. సో ఆ టైంలో మీకు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గారు మా బానిస సంకెళ్ళు తెగిపోయాయి, ఇక మీదట తాలిబాన్ మా సహోదరులు. సో పెద్ద పెద్ద ప్రకటన. సో ప్రపంచమంతా ఎలా అనుకుంది, అమెరికా వాళ్లను వీళ్ళు ఏదో ఒక రకంగా తరిమి వేశారు. సో నెక్స్ట్ టార్గెట్ అంతా కూడా పీఓకేనే, అంటే భారత్ వైపు దూసుకు వస్తున్న కరుడుగట్టిన తీవ్రవాదులు. సో ఇండియన్ ఆర్మీ సిద్ధమేనా, ఇలాంటి కథనాలు హైపోథెటికల్గా ఎన్నో మాట్లాడారు. ఎప్పుడు 2021 ఆగస్టు తరువాత ఎన్నేళ్ళు అయిందండి. సో అక్కడ నుంచి 4 ఏళ్ళు. ఈ 4 ఏళ్లలో భారత్ యొక్క డిప్లొమసీ మీరు గమనించారు అనుకోండి, ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. అంటే చెస్ బోర్డులో ఈ కాయిన్స్ని మూవ్ చేయడములో ఒకవైపు జైశంకర్ గారు, ఇంకొక వైపు అజిత్ దోవెల్ గారు, మీకు ఎన్ని రకాల వ్యూహాలు అంటే ఫైనల్గా ఇవాళ తాలిబాన్ వాళ్ళు భారత్తో కలిసిపోవడం చూడండి. కరుడుగట్టిన తీవ్రవాదులు, పెద్ద పెద్ద రాకెట్ లాంచర్లు, తుపాకులు. ఇప్పుడు ఆర్మీ వద్ద, పోలీస్ వద్ద ఆయుధాలు ఉంటాయి, కానీ రోడ్డు మీద నడిచే ఒక వ్యక్తి వద్ద కూడా పెద్ద పెద్ద మిషన్ గన్లు ఉంటే తీవ్రవాదం అంటాం కదా. అలాంటి వాళ్ళు ఇవాళ భారత్తో కలిసిపోవడం, ఈ వ్యూహం ఎంత పెద్దది అంటే మామూలు మనుషులకు అర్థమే కాదండి. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని, తాలిబాన్ ప్రభుత్వాన్ని రష్యా వాళ్ళు గుర్తించారు. ద ఫస్ట్ కంట్రీ హూ రికగ్నైజ్డ్ ఆఫ్ఘనిస్తాన్ యాజ్ గవర్నమెంట్. ఇప్పుడు రష్యా వాళ్ళు, ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, 10 ఏళ్ల పాటు ఇదే తాలిబాన్ వాళ్ళు యుఎస్ఎస్ఆర్తో యుద్ధము చేశారు. తాలిబాన్ యువకులు, పష్తూన్ యువకులు, వీళ్ళు పనిగట్టుకొని యుఎస్ఎస్ఆర్తో యుద్ధము చేశారు. ఇవాళ అదే ఆఫ్ఘనిస్తాన్ని మీకు రష్యా ఆమోదించింది. ఎందుకు ఆమోదిస్తారు అంటే పెద్ద లెవెల్ ప్లానింగ్ అండి. ఇప్పుడు జైశంకర్ గారు ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ని ఈయన కలుస్తున్నారు. కలిసి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చూడండి, మేము ఇటువైపు నుంచి వాళ్లను తొక్కేస్తూ ఉంటాం, మీరు అటువైపు నుంచి అదే పని చేయండి. ఎవరు? పాకిస్తాన్. సో మధ్యలో వీళ్ళు నలిగిపోతారు అంటే అలాంటి కోపము ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి. చూడండి, ఒక ఇస్లామిక్ దేశము, షరియత్ చట్టాలు అక్కడ ఉంటాయండి. పాకిస్తాన్ కూడా ఒక ఇస్లామిక్ దేశము, కానీ ఎలాంటి ద్వేషము మీకు తాలిబాన్ వాళ్ళ వద్ద ఉంది అంటే 15 లక్షల మంది. అంటే ఆ రోజుల్లో అమెరికా వాడు విచ్చలవిడిగా డబ్బులు మీకు సప్లై చేసి తాలిబాన్ అనబడే ఒక తీవ్రవాద సంస్థను తయారు చేసి పాకిస్తాన్లో ట్రైనింగ్ ఇవ్వండి అంటే పాకిస్తాన్ వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి రండి రండి మా దేశంలోకి రండి, సో మీకు మేము డబ్బులు ఇస్తాము, ఆయుధాలు ఇస్తాము, ట్రైనింగ్ ఇస్తాము, పదండి అని చెప్పి రెచ్చగొట్టారు. సో ఇంతంత మంది ఇవాళ పాకిస్తాన్లో ఉంటున్నప్పుడు వాళ్ళ కుటుంబాలు, మీకు కుటుంబ పెద్దలు, మహిళలు, పిల్లలు ఇంతమంది ఉండగా, ఇది ఎప్పుడు నేను చెప్తున్నాను, 1980s అంటే ఆల్మోస్ట్ 40 ఏళ్లకు పైగా అక్కడే నివసించిన ఈ తాలిబాన్ వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు సడన్గా మీరు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోండి అంటే ఎలా ఉంటుంది? 15 లక్షల మందిని పాకిస్తాన్ వాళ్ళు తరిమి వేశారు. దాంతో పాకిస్తాన్ని ఏ రోజు కూడా, అంటే ఆ బ్రదర్హుడ్ అంటారు చూసారా, దానిని ఆఫ్ఘనిస్తాన్ చూడలేదు. ఇప్పుడు మీరు డూరాండ్ లైన్ అంటారు కదా, ఈ డూరాండ్ లైన్ని ఏ రోజు ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకోలేదు. సో అలాంటిది వీళ్ళు భారత్తో క్లోజ్ అవ్వడానికి, ఇప్పుడు మీరు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఎంతోమంది వెళ్తున్నారు కదండి, మీకు ఇలాగ ట్రావెలర్స్ ఎంతోమంది వెళ్ళి వీడియోలు చేస్తున్నారు, ఇవాళ ఓపెన్గా వెళ్తున్నారు, ఏ భయమూ లేదు. అక్కడ 70% ఆఫ్ ద పీపుల్, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు మాకు హిందుస్థాన్ అంటే, చూడండి హిందుస్థాన్ అంటారు, హిందుస్థాన్ అంటే ఎంతో ఇష్టము, వీ లవ్ ఇండియా అంటారు. మరి పాకిస్తాన్ ఏమిటి అంటే 3.5% మాత్రమే. అలాంటి ఒక ద్వేషము పాకిస్తాన్పై ఉంది. సో ఇప్పుడు మన స్ట్రాటజీ ఎలా ఉంది అంటే, రష్యా వాళ్ళు గుర్తించారు, రష్యా నుంచి ఒక ఆయిల్ పైప్ లైన్ అండి,
సో నేరుగా ఎక్కడికి వస్తుంది? మీకు అర్మీనియా దాటుకొని ఈరాన్ దాకా వస్తుంది. సో ఈరాన్లో చాబహార్ పోర్టు ఉంది. మనము చేసిన ఒక పని అంటే మీకు ప్రతిపక్షాలు అనండి, ప్రపంచ స్థాయిలో ఎవరైనా ఇలాంటి పని చేస్తారా? చూడండి, అజిత్ దోవెల్ యొక్క ఆలోచన, జైశంకర్ యొక్క స్ట్రాటజీ ఏ స్థాయిలో ఉంటుందంటే దేలేరామ్ జరాంజీ అంటారండి. దేలేరామ్ జరాంజీ హైవేస్ అంటారు. 210 కిలోమీటర్లు పొడవు, 600 కోట్లు ఖర్చు పెట్టి మనము వేశాం. ఏమండి, ఎవడైనా ఆఫ్ఘనిస్తాన్లో, అది తాలిబాన్ లాంటి తీవ్రవాదులు ఉంటున్న ప్రాంతాలలో ఇంత పెద్ద హైవే వేస్తారా? బుద్ధున్నవాడు ఎవడైనా ఈ పని చేస్తాడా? చాలామంది అడిగారు. ఇవాళ చూడండి పరిస్థితులు ఎలా అయిపోయాయంటే, సో ఈరాన్ నుంచి మీకు ఒక పైప్ లైన్ అనుకోండి, నేరుగా ఇది ఆఫ్ఘనిస్తాన్లోకి వస్తుంది. సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనము వేసిన హైవే ఉంది చూసారా, దాని పక్కనే ఈ పైప్ లైన్ నేరుగా ఎక్కడ దాకా వస్తుంది? మీకు చైనా భారత్ కలిసే ఒక ప్రాంతం. అంటే ఇవాళ చైనా మన మిత్రదేశం. ప్లాన్ అంతా ఏంటి? రష్యన్ ఆయిల్స్ భారత్ చైనాలోకి రావాలి. ఇదే పుతిన్ గారు ఎస్సీఓలో కలిసి మాట్లాడారా? చూడండి, ఈ మహానాయకుల ఆలోచనలు మానవ మాతృడికి అందదు. సో ఇప్పుడు ఈ పైప్ లైన్ ఆఫ్ఘనిస్తాన్ దాకా వచ్చి ఒకవైపు భారత్లోకి, ఇంకొక వైపు చైనాలోకి వెళ్ళింది అనుకోండి. ఇది ఒక మేజర్ ప్రాజెక్ట్. అంటే ఆఫ్ఘనిస్తాన్కి ఏమేమి కావాలో పాకిస్తాన్ అనబడే దేశము అక్కడ మ్యాప్లోనే ఉండదండి. వాళ్ళు అదే అంటున్నారు, మీరు అటువైపు నుంచి వాళ్ళని కొట్టండి, మేము ఇటువైపు నుంచి వాళ్ళని తరుముతాము, మధ్యలో వాళ్ళు పచ్చడి అయిపోతారు, ఎటో పారిపోతారు. ఇది చెయ్యడానికి ఏంటి? 6500 మంది మీకు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ పోరాటదారులు పాకిస్తాన్లోనే ఉన్నారు. ఇంకొక వైపేమో బలూచిస్తాన్. మీరు చూసారనుకోండి, మెల్లమెల్లగా భారత్ ఎలాగ పాకిస్తాన్ని కబళించడానికి ఎన్ని రకాల వ్యూహాలు రచిస్తున్నారో. సో దీనికి ఆఫ్ఘనిస్తాన్ చాలా చాలా అవసరం. ఆ రోజుల్లో మహాభారత కాలములో గాంధారము అంటాం, కాందహార్ మాట్లాడాము కదా. అప్పుడు అఖండ భారత్లో ఆఫ్ఘనిస్తాన్ ఒక భాగం. ఎందుకండి మీరు ఇంతలా వాళ్ళకి సహాయం చేస్తున్నారంటే, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకప్పుడు మా భూభాగమే. ఇది జైశంకర్ గారు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ని మేము వదులుకోము. సో వాళ్ళకి ఏం కావాలన్నా చేస్తాము. పాకిస్తాన్ ఒక రోగ్ కంట్రీ అండి, వాళ్ళని అణగదొక్కాలి అంటే మాకు ఆఫ్ఘనిస్తాన్ అవసరం. సో అలాగా రష్యా నుంచి ఈ ప్లానింగ్, ఇటు చైనా వైపు ఇటు భారత్, మధ్యలో మీకు పాకిస్తాన్ని ముక్కలు చెయ్యాలి అనడానికి రష్యా వైపు నుంచి ప్లానింగ్. అంటే ఇది చూడ్డానికి ఒక ఆయిల్ వ్యాపారములాగే ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ యొక్క భూభాగాన్ని మనం వాడుకుంటున్నాం అన్నట్టే ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరికి అసలు సిసలైన దెబ్బ? పాకిస్తాన్ అనబడే దేశం. సో ఇప్పుడు ఈ పాకిస్తాన్ పీఓకేని విడిచిపెడితేనే వాళ్ళు బతికి బట్టకడతారు. లేదు ఇంకా కూడా ఇది మాదే, ఇంకా కూడా కాశ్మీర్ మాదే అని వాళ్ళు ఆర్గ్యూ చేశారు అనుకోండి, మెల్లమెల్లగా చైనా వైపు, ఆల్రెడీ చైనా వాళ్ళు పాకిస్తాన్ని టోటల్గా వదిలేశారట. సో ఇప్పుడు 210 కిలోమీటర్ల ఒక హైవే అన్నప్పుడు ఇక్కడ చైనా, భారత్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా వీళ్ళు ఒక అద్భుతమైన ప్రాజెక్టును మొదలు పెడుతున్నారు. అంటే మెల్లమెల్లగా పాకిస్తాన్ అనబడే దేశము మ్యాప్లో కనపడకుండా పోతుందని చెప్పి ఇవాళ అంచనాలు, యుద్ధ నిపుణులు ఇలాగే ఆలోచిస్తున్నారు. మరి మీకేమనిపిస్తుంది? 210 కిలోమీటర్ల హైవే మనము ఎందుకు వేసాము? సో వేయడం వలన ఉన్న కాన్సిక్వెన్సెస్ ఏమిటి? ఇవాళ ఇది ఎంత ఫ్రూట్ఫుల్గా మారబోతుంది? పాకిస్తాన్ని దెబ్బ కొట్టడమే కదా మన ప్లాన్, దానిని మనము సక్సెస్ఫుల్గా చేయబోతున్నామా? దీనికే ఇంత పెద్ద స్ట్రాటజీ రచించామా? చాలామంది అడుగుతున్నారు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.